ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. చివరి రోజుల్లో సంఘానికి అత్యవసరంగా పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్న సందేశాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు ఆనాడే క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు మానండి, మనం సంపూర్ణమౌటకు సాగిపోదాము అని పిలిపించారు. మీరు ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చివరి 2 లైన్లో చూస్తారు. క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని సంపూర్ణుల మౌటకు సాగిపోదము అంటాడు. క్రీస్తును గూర్చిన మూలోపదేశములంటే ప్రారంభంలో మనం రక్షించబడ్డప్పుడు విశ్వాసం అంటే ఏమిటి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి, నమ్మకంగా ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలి, సమాజంతో ఎలా నడుచుకోవాలి, ఒకనాటి భక్తుల జీవితాల్లో జరిగిన సంభవాలు ఏమిటి, కొన్ని ఆత్మీయ మూలపాఠాలు, హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఇవన్నీ కూడా క్రీస్తును గూర్చిన మూలోపదేశాలలో భాగం, ఫండమెంటల్స్ అన్నమాట. బైబిల్ ఫండమెంటల్స్. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ ఆధారం చేసుకుని మనకు వివేకము కలుగుటకు పరిశుద్ధాత్మదేవుడు నిర్ణయించినటువంటి బాలశిక్ష. మీరే చెప్పండి, మన పిల్లలకు మనం పాలు ఎంతకాలం ఇస్తాం? ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్ ఒకటి ఉంది, ఏమిటంటే 6 నెలలకే ముగించేస్తున్నారు. నేను చెప్తున్నాను, అసలు 6 నెలలకే పాలు ఇవ్వడం మానేస్తే బుద్ధి లేని వాళ్ళు అంటాను నేను. 6 నెలలకే ఒకవేళ మీరు పాలను ఇవ్వడం మానేస్తే పిల్లలకి మీరు బుద్ధి లేనివారు అని అర్థం. ఎందుకంటే ఈ కల్తీ ప్రపంచంలో కల్తీ కాకుండా మిగిలింది ఏదైనా ఉందంటే అది తల్లిపాలు మాత్రమే. బిడ్డకు కనీసం 2 సంవత్సరాలైనా పాలు ఉండాలి. తల్లిపాలు ఓపికతో 2 సంవత్సరాలు మినిమం, లేదంటే కనీసం సంవత్సరంన్నర. ఎందుకంటే అతడికి సరి అయిన పోషకం, సరి అయిన ఆరోగ్యం అందేది తల్లిపాలతోనే. 6 నెలలకే మానేస్తే ఈ కల్తీ ప్రపంచం, కల్తీ ఆహారం నీ బిడ్డను ఖచ్చితంగా మింగేస్తుంది, పాడు చేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మరి పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం అనే పదం బైబిల్లో రాయబడింది. ఆరోగ్యాలను స్వయంగా పాడు చేసుకుని పాడైపోయిన తర్వాత మరల ఉపవాసాలుండి ఏడిస్తే ఏంటి ప్రయోజనం? అందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో కూడా మనకే వివేకం ఉండాలి. మనమేమో ఎలా పడితే అలా ఉండేసి ఆరోగ్యం పాడైపోతే అయ్యగారుల దగ్గరకు వచ్చేసి ఏడుస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, మాకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అని. అదే అయ్యగారు ఆరోగ్యం కోసం చెబితే ఈయన వాక్యం చెబుతున్నాడా, ఆరోగ్య సూత్రాలు చెబుతున్నాడా అని నిందిస్తారు. మళ్ళీ అందరికీ బుద్ధి కలగడానికి సేవకులు ప్రయాసపడితే కూడా తప్పుపడుతుంటారు. అందరూ గోతిలో పడ్డ తర్వాత పైకి లేపాలని ట్రై చేస్తే తప్పుపడతారు. బలహీనులకు బలహీనుడుగా ఉండి అతన్ని కూడా బలపరచాలనుకునే వ్యక్తులను నిందిస్తుంటారు. ఇలా ఏం చేసినా ఎవరో ఒకరికి తప్పుగా కనబడుతూనే ఉంటుంది. అందుకే నేనేమంటానంటే, ప్రాసెస్ ఎప్పుడు ఎవరికి నచ్చదు, కానీ రిజల్ట్ ఏదైతే ఉందో అది మన ప్రాసెస్ కరెక్టో కాదో చెప్పేస్తుంది. ప్రాసెస్ చూడడం కంటే ప్రోగ్రెస్ చూడాలి. ఏమన్నాను నేను? ప్రాసెస్ చూడడం కంటే ప్రోగ్రెస్ చూడాలి. చాలాసార్లు మనకు ప్రాసెస్ నచ్చదు. మీరే చెప్పండి, పిల్లల్ని పెంచే విధానంలో అందరూ ఒకే ప్రాసెస్లో లేం, అందరికీ ఒకే పద్ధతి నచ్చదు. చాలామంది రకరకాల ప్రాసెస్లో వంటలు చేస్తారు, అందరి ప్రాసెస్ ఒకటి కాదు. నేనేమంటానంటే, ఏ ప్రాసెస్లోనే చేసుకోండి, రుచిగా ఉండాలి ముందు. అది రుచిగా లేకపోతే నీ ప్రాసెస్ తప్పు అని అర్థం. ఆలోచించండి ఒకసారి. చెట్టును బట్టి ఫలమా, ఫలమును బట్టి చెట్ట?
అయితే మీరు ముందు చెట్టును కొరకాలన్నమాట. చెట్టును కొరికి చూసి, ఓ చెట్టు చాలా బాగుంది కంటే ఇప్పుడు ఫలం బాగుంటుందని మీరు అప్పుడు నిర్ధారణకు వస్తారు. సో మీరు రాంగ్గా ఆలోచించారు, మీరు పొరపాటుగా ఆలోచించారు. ఏమిటో తెలుసా? ఫలమును బట్టి చెట్టును గుర్తిస్తారు. చెట్టును బట్టి ఫలం గుర్తిస్తే మనం ఫస్ట్ ఏం కొరికి చూడాలి? చెట్టు కొరికి చూడాల్సి వస్తుంది. అది సాధ్యం కాని విషయం. అవును, ఎప్పుడైనా మీరు మామిడి చెట్టును కొరికి దాని రసం పీల్చి, ఆహా ఎంత రుచిగా ఉన్నదో, అయితే ఈ మామిడి పండు కూడా బాగానే ఉంటుందేమో అనుకున్నారు ఎప్పుడైనా? పండు కొరికి కదా, పండు కొరికి చూసి అది నచ్చితే ఇలా సైడ్కి కూర్చున్నాను. ఎవరైనా కూర్చుంటే ఇలా సైడ్కి కూర్చోండి. మీరు ఫుల్ ఫిట్ చూస్తూ వినాలి అప్పుడు. ఇంకా అలా సైడ్కి కూర్చోండి. రైట్, ఇటు కూర్చునే వాళ్ళు కూడా అలా సైడ్కి కూర్చోండి. చైర్స్ ఖాళీగా లేవు కాబట్టి వచ్చేవారి కోసం కొందరు చిన్నపిల్లలు అలా ముందుకు వచ్చేసి. రైట్, వెరీ గుడ్. రైట్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విన్నారుగా నేనేం చెప్పాను? ఫలమును బట్టియే చెట్టు మంచిది అని. కాబట్టి మనం ప్రోగ్రెస్ చూడాలి. ప్రోగ్రెస్ బాగుందనుకోండి, ప్రాసెస్ కూడా బాగుంటుంది. నేను చాలా సభల్లో చెప్తాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మనం పరిగెత్తొద్దు. ఆశీర్వాదాలు దీవెనలే మన వెంట రావాలి. ఆమేన్. కృపాక్షేమములు మన వెంట వచ్చినా మనమే వాటి వెంట వెళ్ళాలా? బైబిల్ ఏం సెలవిస్తుంది? భక్తుడేమన్నాడు? కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. మరి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం కృపాక్షేమముల వెంట పరిగెడుతుంది కదా. ఇప్పుడున్న క్రైస్తవ్యం కృపాక్షేమముల వెంట పరిగెడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి రోజుల్లో మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. తొందర ఏమి లేకుండా ఒక్కొక్క మాట నేను మీ మనస్సుకు అందిస్తాను. మీరు కూడా తొందర ఏమి లేకుండా జాగ్రత్తగా వినండి. మీరు చెప్పండి, దేవుని మాటలని నిదానంగా అర్థమయ్యేటట్లు ధ్యానం చేయాలా? తొందరగా అర్థమైనా అర్థం కాకపోయినా వినబడితే చాలు అనుకోవాలా? వాక్యం అర్థం కావాలి. వాక్యం అర్థం కావాలి. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి రాలేదు. రెండోది, మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడా ఇక్కడికి రాలేదు. మీరే అనేకులకు ప్రోత్సాహంగా ఎలా మారాలో, మీరే ఆశీర్వాదంగా ఎలా మారాలో చెప్పడానికి వచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. మీకు ప్రోత్సాహం కావాలా? మీరే అనేకులకు ప్రోత్సాహంగా మారుతారా? కదండి. ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు? ఎప్పుడు ఒకరు నిన్ను ప్రోత్సహించాలని, ఎప్పుడు నిన్నే అర్థం చేసుకోవాలని, ఎప్పుడు గాలి కొట్టే మాటలతో నువ్వు బెలూన్లా గుబ్బుతావే కానీ బంగారు ముద్దగా మారలేవుగా. కాబట్టి ఎప్పుడు నిన్ను ఒకడు ప్రోత్సహించాలని, ఒకడు మోటివేట్ చేయాలని, ఎప్పుడు ఇంకొకటి నిన్ను ధైర్యపరచాలని ఆలోచించకు. నువ్వు ఎప్పుడు అలాగే బలహీనంగా ఉంటావు. నేను ఇంకొందరిని బలపరుస్తాననే మనసు నీకొచ్చిన రోజున ఆత్మదేవుడు నీకు ఆ శక్తినిస్తాడు. ఆత్మదేవుడు నీకు ఆ సామర్థ్యత ఇస్తాడు. ఆ మాట ఏదో కొంచెం చెయ్యెత్తి గట్టిగానొచ్చు కదా. మీరు ఇలా స్తుతించినప్పుడు మీ పక్కన వారు కూడా మిమ్మల్ని చూసి స్తుతించడం నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పించును గాక. ఆమెన్. కాబట్టి దేవునికి కావలసింది ఆయనకు చిత్తానుసారమైన మనసు గలవారు కావాలంట. ఆయన చిత్తానుసారమైన మనస్సు అంటే ఏమిటో ఈరోజు మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన చిత్తానుసారమైన మనసు నెరవేర్చుకునడమే భక్తి సాధన అయిపోయింది. ఒక్కటి మాత్రం నిజం, అవగాహన లేకయే అనేకులం ఈ రోజుకి సమాజానికి వ్యతిరేకులమయ్యాం. మీకు తెలుసా, నేటి క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమైంది. మొదటి విషయం. రెండో విషయం తెలుసా, నేటి క్రైస్తవులు ఇంకా అపార్థం చేస్తున్నారు. మూడో విషయం తెలుసా, ఎదుటివారు రెచ్చగొడితే వీరు రెచ్చిపోయి కాని మాటలు కూడా ఎన్నో పలికేస్తున్నారు. వారిని కూడా రెచ్చగొట్టడమే అవుతుంది అది. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం పలుకుతున్నామో దానిని బట్టి దేవుని కార్యం జరగాలి, కానీ మన అహం సంతృప్తి పరచబడకూడదు. నరుని కోపం దేవుని నీతిని మనం మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మన పాండిత్యం అంతా వాడితే, శత్రువు మనకంటే బుద్ధి గలవాడు, మర్చిపోవద్దు. సాతాను దానియేలు కంటే జ్ఞానం గలవాడు. కాబట్టి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడు ఏది మాట్లాడొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరిని అవమానించద్దు.
గడిచిన అనేక సంవత్సరాలుగా WCM నుంచి వస్తున్న స్వరం ఒకటే, వాయిస్ ఒక్కటే: ఎవరిని నిందించకండి, ఎవరిని అవమానించకండి, ఎవరిని గురించి తప్పుగా మాట్లాడకండి. ఏది సత్యమో అది అర్థమయ్యేటట్లు చేయడం వెనకాల ఒకరిని హట్ చేస్తే పనవ్వదు, ఒకరిని సెట్ చేయాలి. ఆమేన్. హట్ చేద్దామా, సెట్ చేద్దామా? అయితే అలా జరగాలి అంటే మనం కౌంటర్స్ వేస్తూ వెళ్ళకూడదు, కౌన్సిల్ చేస్తున్నట్టు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. కౌంటర్స్ కరెక్టా, కౌన్సిల్ కరెక్టా? కౌన్సిల్ కరెక్ట్. అది క్రైస్తవుడు అంటే అనుభవజ్ఞుడైన క్రైస్తవుడి పద్ధతి కౌన్సిల్ చేయడం. అనుభవం లేనివాడు ప్రతిదానికి కౌంటర్గా పరిగెడతాడు. ప్రార్థన గదిలో అనుభవజ్ఞులమయ్యామనుకోండి, కౌంటర్ వేస్తూ వెళ్ళాం, కౌన్సిల్ చేస్తూ వెళ్తాం. కాబట్టి గుర్తుంచుకోండి, లోకం మనల్ని ద్వేషిస్తుందని బైబిల్ సెలవిచ్చింది, ఎందుకంటే ప్రభువుని ద్వేషిస్తుంది కాబట్టి. అయితే నా ప్రభు ఏమన్నాడంటే, తోడేళ్ల మధ్యలో మిమ్మల్ని నేను కాపాడుకోగలను, గొర్రెలకు నేను మంచి కాపరిని, ప్రధాన కాపరిని. పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఎందుకంటే ఈ నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంట. ఒక్కసారి మాట బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి అక్కడికే చాలా హృదయాల్లో గాయం జరిగిపోతూ ఉంటుంది. ఇదే మనకు అంటే మనిషికి సాధ్యం కానిది ఏమిటంటే నోటికి కళ్ళెం వేసుకోవడం. కోపంలో మాట్లాడేస్తాం, ఆవర్షంలో మాట్లాడతాం, అవగాహన లేకుండా మాట్లాడేసినప్పుడు అటువైపున్న వ్యక్తి సువార్త అంగీకరిస్తాడా లేడా అనేది మనం పట్టించుకోం. మురికి గిన్నెలో పాలు పోసిస్తే ఎవడు తాగుతాడు? అందుకే అపోస్తుడైన పౌలు అన్నారు, భక్తులందరూ ప్రవక్తలందరూ ద్వారా దేవుడు నేర్పించారు, మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. కారమా ఉప్పా? ఉప్పు వేసినట్టు ఉండాలి. కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పే మాట ఒకటే, క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు, క్రైస్తవులు రెచ్చిపోకండి. వారు మారు మనసు లేని వారు ఎలాగైనా మాట్లాడతారు, కానీ మన మాటే వారు లెక్కలోకి తీసుకొని దాన్ని వారికి ప్రయోజనంగా వాడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నాను, రెచ్చిపోకండి. ఎందుకంటే మనకున్నది వారికి లేనిది ఒకటే, మారు మనస్సు. మనం దేవునికి భయపడతాం, వారు తమ మనస్సాక్షికి కూడా భయపడట్లేదు. మనం గతంలో చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఇప్పుడు సరి చేసుకొని భయంతో బ్రతుకుతాం, వారు గతంలో చేసినట్టే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఎంత వ్యత్యాసం! మనం ఆయన పిల్లలమే అయితే తప్పకుండా మొదట నోటిని, రెండవది ఆలోచన విధానాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. శిష్యునికి తగిన నోరు అని ఉంటుంది బైబిల్లో. ఎలాంటి నోరు కావాలంటే మనకి? శిష్యునికి తగిన నోరు క్రైస్తవుడికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సహజంగానే మన హృదయం సరి అయినది కాదు. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ, భూమి మీద ఎంతమంది నరులు ఉన్నారో అందరి హృదయం గురించి మాట్లాడుతుంది బైబిల్. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది, మంచిది కాదంట. మీరే చెప్పండి, మీ ఇంట్లో ఉండే గ్లాసో లేదా ఓ గిన్నో ఓ గరిటో పక్కింట్లో ఉంటే మీకు నిద్ర పట్టింది ఎప్పుడైనా? ఏమ్మా, నీకు సంబంధించిన ఒక వస్తువు పక్కింట్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలిగావా? ఏదో ఒక కారణంతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నీ చూపంత ఎక్కడుంది? అది నా వస్తువు, ఏదో ఒక టైం చూసుకొని నేను తిరిగి తెచ్చుకోవాలి. ఒక సందర్భం రాగానే అడిగేస్తాం, నా గ్లాస్ ఒకటి మిస్ అయిందండి ఇంట్లో, ఇండైరెక్ట్గా అనమాట. మీ ఇంట్లో కానీ ఏమైనా ఉందా చూసి, దాని కింద ఒక సొట్టు ఉంటుంది, పైన ఒక గీత ఉంటుంది అని గుర్తులు చెప్పడం ప్రారంభిస్తాం. ఆవిడంటది, ఏమోనండి నేను చూడలేదంటే, ఇంకా మన వల్ల కాదు బాబోయ్, చూడలేదంటుంది ఏమిటి, ఇప్పుడు ఇంకేం చెప్పాలి నేను? ఒక వస్తువు పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు నువ్వు, కానీ సువార్థికులు ప్రాణాన్ని పోగొట్టుకొని సంఘాలను స్థాపించారు. ప్రాణాలను పోగొట్టుకొని భక్తులెందరో సత్యాన్ని స్థాపించారు. ప్రాణాలను పోగొట్టుకొని నిస్వార్థంగా బ్రతికి మాదిరై నిలిచారు. భక్తులు పోగొట్టుకున్న వారి ప్రాణాలను మనం నిర్వీర్యం కాకుండా జాగ్రత్త చేయాలి. అవును, భక్తులు అనేకులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు?
ఆయన్ని మనం బాగా స్పష్టంగా తెలుసుకోవాలంట. కీర్తనల గ్రంథం 116వ కీర్తన. మీటింగ్ వాలంటీర్స్ ఎవరైనా ఉంటే, తర్వాత డబ్ల్యూసిఎం పిల్లలు కూడా కొంచెం, ఇక్కడ వీళ్ళు చైర్స్ ఖాళీ చేశారు కానీ వెనకాల చాలామంది నిలబడి ఉన్నారు. ఈ చైర్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి చివరేసేయండి. హెల్ప్ చేయండి నాన్న. డబ్ల్యూసిఎం కూడా డిస్టర్బెన్స్ లేకుండా హెల్ప్ అవ్వాలి. రైట్. ఆ చైర్స్ తీసుకెళ్ళి వెనక్కి వేసేయండి. వెనక్కి నిలబడ్డ వాళ్ళు కూర్చుంటారు. కొంచెం బాధ్యత వహించాలి మనం ఈ విషయంలో. రైట్. వెనుకున్న వాళ్ళు ముందుకు వచ్చేస్తే, ఇక్కడ ఈ ఏరియాలో వెనుకున్న వాళ్ళు ముందుకు వస్తే ఆ వెనుకున్న చైర్స్ తీసుకెళ్ళిపోతారు. రైట్. ఇంకా నేను చెప్పేశాను సరిపోయింది. ఈ వచనం చదువుకుందాం. ఈలోపు ఎవ్వరు శబ్దం చేయకూడదు. అమ్మా ఒక్క నిమిషం ఎవ్వరు సౌండ్ చేయొద్దు ప్లీజ్. కమాన్. ఈ వచనం చదువుకుందాం ఈలోపు. 116వ కీర్తన. చూడండి నాన్న, అక్కడ చాలామంది దూరాన నిలుచొని ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి. 116వ కీర్తన 12వ వచనం నుండి. మైక్ తీసుకుంటారమ్మా? మైక్ ఇచ్చారు, ఒక మైక్ ఇవ్వండి. ఇక్కడున్న ఒక మైక్ ఇవ్వండి. అందరూ వినేటట్లు మనం మైక్లో చదువుకుందాం. తీసుకోండి. రైట్. ప్రైజ్ ద లార్డ్. 116వ కీర్తన 12వ వచనం. నేను చదువుతాను ఈ వచనం. రెడీ? ఓకే, చదివేసేయండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చాలు. దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు, లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? మొదటి విషయం ఏమిటంటే, ఆయన మనకి ఈ లోకంలో జన్మనిచ్చాడు, తల్లి ద్వారా తండ్రి ద్వారా కదా. తల్లి గర్భంలో ఉన్న పిండంలోనికి ఆయన ఆత్మను పంపించకపోతే మనకు తల్లి లేదు, తండ్రి లేదు, అసలు మనం అంటే లేమే లేదు. కాబట్టి దేవుడు మనకు లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు. మన ప్రాణాన్ని కాపాడాడు, మనల్ని అనుదినం నడిపిస్తున్నాడు. అనేక సార్లు ఆయన దయ చూపించాడు. మనం పాపం ఒప్పుకున్నప్పుడు అనేక సార్లు మనల్ని క్షమించాడు. సురేష్ కదా. దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు. వాటన్నిటిని మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన రోజున మనం మన భక్తి సాధనను ముందుకు తీసుకొని వెళ్ళలేము. చూడండి ఒకసారి, మరలా ఇంకోసారి ఆ లేఖనం చదువుతారు. నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారు, గమనించారా? సరిగ్గా ఎప్పుడైనా గమనించారు ఈ మాటని? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించాలి? ఆయన నాకు ఉపకారం చేశాడు, నేను ఏదో ఒకటి చెల్లించాలి. ఏం చెల్లించాలి అనే దాని గురించి భక్తుడు ఏమంటాడు తెలుసా? తిరిగి ఆయన నామమున ప్రార్థన చేసేదని అంటాడు. ఆయన నాకు మేలు చేశాడు, నేను ఆయనకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఏం చెయ్యాలి? ఆయన పేరిట ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అదేం చెల్లించడం? ప్రార్థన చేస్తే ఆయన ఒకటి మనకిచ్చాడు, మనం ఇప్పుడు ఆయనకి ఏదో కృతజ్ఞతగా ఇవ్వాలనుకుంటున్నాం. ఈ కృతజ్ఞతగా ఇచ్చే దాంట్లో కూడా మళ్ళీ ప్రార్థన ఇస్తాడంట. మీరు ఎప్పుడైనా ఇలాంటి కృతజ్ఞత ఇచ్చారా దేవునికి? కృతజ్ఞత అర్పణ, ప్రార్థన నెరవేరితే మళ్ళీ ప్రార్థనే చేస్తాడంట కృతజ్ఞతగా. ఇదేం ప్రార్థన? అవును, యావత్తు క్రైస్తవ సమాజం గుర్తించండి, యావత్తు క్రైస్తవ సమాజం. హారన్ ఉందా బ్రదర్? ఏదన్నా హారన్ ఉందా? హారన్ సౌండా?
యావత్తు క్రైస్తవ సమాజం గుర్తించండి దయచేసి, మర్చిపోవద్దు. ఒక ప్రార్థన ఉంది, అది కృతజ్ఞత అర్పణ ప్రార్థన. ఆయనకు చాలా ఇష్టమైన బహుమానం అది. నువ్వు మొదట ఆయనకి ఏదైనా చేయాలనుకుంటే ఇది చేయాలి. ఏమిటో తెలుసా ఆ ప్రార్థన? ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరునట్లుగా, ఆయన రాజ్యం ఈ భూమి మీదకి వచ్చేటట్లుగా రాత్రి పగళ్ళు సంఘం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమైన ప్రార్థన. అందుకే ఆయన అంటాడు, ప్రార్థన నేర్పించమన్నప్పుడు, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మరి సంఘానికి ఈ విషయం ఎందుకు జ్ఞాపకంలో లేకుండా పోయిందో తెలియదు, కానీ అక్షరం పలికినట్లు మాత్రమే పరలోక ప్రార్థన పలుకుతున్నాం. మీరే చెప్పండి, నేను మిమ్మల్ని 4 మాటలు అడుగుతాను. మొదటిది, గృహ ప్రార్థనలు, గృహ కోడికలు జరిగినప్పుడు మీకోసమే ప్రార్థన చేసుకుంటారు కదా ఏడుస్తూ. చర్చిలో ఆరాధన జరిగేటప్పుడు మీకోసమే ఏడుస్తూ ఆరాధన చేస్తారు కదా. ఇలాంటి సభలకు వచ్చినప్పుడు లేచి నిలబడి పాటలు పాడి స్తుతించి ఆరాధించేటప్పుడు మీకోసం ఏడుస్తారు కదా. మీరు వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థించేటప్పుడు మీకోసం ఏడుస్తారు కదా. మరి ఇందులో దేవుని రాజ్యం కోసం ఎక్కడ ఏడిచావు నువ్వు? ఏడుపు గొట్టు మోకమా అన్నట్లేదు. మనం ఎప్పుడు మన కోసమే ఏడిచాం. ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం ఏడిచింది ఎక్కడ? ఆయన అంటాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అడుగు తర్వాత నేను మీకు అన్నీ ఇస్తాను అన్నాడు. మనం మొదట అన్నీ వెతుకుతాం, నీతి రాజ్యం వెతికే లోపు ఆయుష్ అయిపోతుంది. మనకు బుద్ధి కలిగే లోపు కాలం గడిచిపోతుంది. బైబిల్ ఏముంటుందంటే, కాలం పోనీయక సద్వినియోగం చేసుకో. మనం ఏం చేస్తున్నాం అంటే, మొత్తం పోయిన తర్వాత సద్వినియోగానికి ప్రయాసపడి చనిపోతున్నాం. ఎంత దారుణం. దావీదు భక్తుడంట దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడంట. దావీదు ఎలాంటి వాడంట? ఈరోజు ఆయన చిత్తానుసారమైన మనసు మనకు రావాలంటే అసలు ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియాలిగా. అవునా కదా? ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియాలా లేదా? తెలియాలి. తప్పకుండా ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియాలి. 3 విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. మొదటిది, ఆయన చిత్తం, ఆయనను గూర్చిన సువార్త భూమి అందంతటా ప్రకటించబడాలి. దీన్ని ఇంకొంచెం విడమరుస్తాను, వినండి. ఇది మీ అందరికీ తెలుసు. ఆయనను గూర్చిన సువార్త భూమి అందంతటా ప్రకటించబడాలి కదా. ఇందులో ఇప్పుడు క్రైస్తవ్యం మర్చిపోయిన ఒక విషయం చెప్తాను. ప్రకటించబడ్డం అంటే వినబడితే సరిపోదు, సువార్త అర్థమవ్వాలి, అర్థమయ్యేటట్లు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఇదేమైనా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ అనుకున్నారా? యాడ్ ఇచ్చి కూర్చుంటే చాలా? వినబడేటట్లు చేస్తే చాలా? యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని ప్రపంచానికి తెలీదా? తెలుసా తెలీదా? చేయతే చెప్పండి. తెలుసు కదా. ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడని తెలుసా తెలీదా? ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసేటప్పుడు ప్రపంచం అంతా చేస్తుంటే అన్ని రకాల వాళ్ళు క్రిస్మస్ని చూస్తున్నారా? గుడ్ ఫ్రైడే టైంలో అందరూ క్రీస్తు సిలువలో మరణించిన రోజని జ్ఞాపకం చేసుకుంటున్నారా? మరి యేసు ప్రభు అనే పేరు తెలియని వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఇప్పుడే పుట్టిన వాళ్ళు తప్ప, ఆ పసిపిల్లలకు తప్ప, ఊహ తెలియని వయసులో ఉన్న వారికి తప్ప మిగతా అందరికీ యేసు ప్రభు అనే పేరు తెలుసు. మరి ఇప్పుడు మనం చేసే సువార్త ఏంటి? యేసే దేవుడు అని చెప్పడమే సువార్తన? యేసు సిలువలో మరణించాడు అని చెప్పడమే సువార్తన? దేన్ని సువార్త అంటున్నారు? ఈరోజు ఇక్కడికి వచ్చిన మీకు నేను 2 భాగాలు మీ హృదయంలో నాటుతాను. మొదటిది, మన జీవిత కర్తవ్యం సువార్త అర్థమయ్యేటట్లు చెప్పాలి. రెండవది, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని మనం ఆయన చిత్తానుసారమైన మనసు గలవారం అవ్వాలి. ఈ 2 భాగాలలో మనల్ని మనం స్థిరపరచుకుందాం. మొదటిది మన జీవిత కర్తవ్యం. రెండవది మన వారసత్వ భాగ్యం. మనం ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి ఉండడం పరలోక వారసత్వ భాగ్యానికి అది ముఖ్యమవుతుంది. కాబట్టి మొదటిది నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు సిలువలో మరణించాడని చెప్పడం కాదు సువార్త.
అది సువార్తలో ఒక భాగం. యేసే దేవుడు అని చెప్పడం కాదు సువార్త, అది సువార్తలో ఒక భాగం. యేసు నీ కొరకు నా కొరకు చనిపోయాడు అని చెప్పడం కూడా సువార్తలో భాగం. యేసు నీ పాపముల కొరకు మరణించాడు అని చెప్పడం కూడా సువార్తలో భాగం. ఈ మాటలు మనం అందరం వాడుతూ సువార్త చేస్తుంటాం, కానీ అయినా క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమైంది. దానికి 2 కారణాలు. ఒకటి, సువార్త చెబుతూ చాలామంది ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు వీరు అని భారతదేశ సాంప్రదాయాలలో మార్పులు రావడంతో భారతీయ సాంప్రదాయత అనే దాని మీద ఎక్కువ ఇష్టం కలిగిన వారు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించారు. వాస్తవానికి భారతదేశ సాంప్రదాయాలు వేరు, మత సాంప్రదాయాలు వేరు. ఇది నేను అనేక సంవత్సరాలుగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. భారతదేశ సాంప్రదాయాలు వేరు, మత సాంప్రదాయాలు వేరు. ఇప్పుడు హైందవ మత సాంప్రదాయాలు ఉన్నాయి, ఇస్లామిక్ సాంప్రదాయాలు ఉన్నాయి, క్రైస్తవ సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వారి వారి సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ దేశ సాంప్రదాయాలు అవ్వవు. దేశానికి ఉన్న సాంప్రదాయం ఏమిటంటే తన మన అనే భేదం లేకుండా, మత భేదం లేకుండా అందరూ కలిసి ఉండేది దేశ సాంప్రదాయం. అది భారతదేశ సాంప్రదాయం. రెండవది, ఆయుర్వేదికల్ సాంప్రదాయం ఒకటి ఉంది, ఆయుర్వేదికల్ ధర్మం ఒకటి ఉంది మన దేశంలో. అది కూడా భారతదేశ సాంప్రదాయమే. కాబట్టి దేశ సాంప్రదాయాలు వేరు, మత సాంప్రదాయాలు వేరు. అయితే క్రైస్తవుడు ఏ సాంప్రదాయాలు మార్చడు, క్రైస్తవుడు ఏ ఆచారాలు మార్చడు. ఈ విషయం ప్రపంచానికి అర్థమయ్యేటట్టు చేయాలి మనం. ఎందుకంటే ఆ ఒక్క కారణంతోనే క్రైస్తవుని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇప్పటి వరకు లోకం మనల్ని అడిగే ప్రశ్నకి అర్థమయ్యేటట్టు జవాబు చెప్తే సరిపోతుంది. ఎవరైతే రెచ్చగొడుతున్నారో వారి మీదికి మన వాయిస్ వెళ్తుంది. నేనేమంటానంటే, ఎవరైతే రెచ్చగొడుతున్నారో ఆ రెచ్చగొట్టే వారిని వెంబడించే అమాయకుల దగ్గరికి మన వాయిస్ వెళ్ళాలి. అర్థమవుతుందా మీకు ఏమైనా? మనం రెచ్చగొట్టేవాడికి చెప్తాం, రెచ్చగొట్టేవాడికి చెప్పేది వాడి వెనకాల ఉన్నవారు వినడానికి. వాడిలాగే మనం మాట్లాడితే ఏంటి ప్రయోజనం? మారు మనసు లేనివాడు మాట్లాడినట్టు మారు మనసు ఉన్నవాడు మాట్లాడుతున్నాడంటే వీడు ప్రకృతి సంబంధం అయిపోతున్నాడు అని అర్థం. వాడు తొడలుగొట్టి మీసం తిప్పి నీకు సవాలు విసురుతారు. నువ్వు 2 చేతులు జోడించి నమస్కరించి వందనాలు చెప్పి వాడి సవాలుకు ప్రతిగా సమాధానం ఇవ్వు. ఎందుకంటే సత్యము ప్రేమతోనే చెప్పాలంట. నీ సహనం సకల జనులకు కనబడనిచ్చే ఒక టైం వస్తే దాన్ని పోగొట్టుకోవద్దు క్రైస్తవుడు. మనం ఎలాగో మన ఇళ్లల్లో సహనంగా ఉండలేం కదా. బయట ఎంత ఓపికతో ఉన్న ఇంట్లోకి వెళ్ళేసరికి చిర్రుబుర్లాడతాం. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారని కదా, మనల్ని అర్థం చేసుకుంటారని, మనల్ని ప్రేమిస్తారని. నిజమే, మనల్ని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళతో ఎక్కువగా మనం ఇంట్లో గొడవ పడుతుంటాం, టామ్ అండ్ జెర్రీ లాగా. కానీ కలిసే ఉంటాం, అవునా కదా? కానీ గుర్తుంచుకోండి, నీ ఇల్లు కాదు సమాజం ఇది. అనేక కుటుంబాలు, అనేక ఇల్లు కలిసి సమాజంగా ఉంది. ఎంత ఓపికతో మనం సువార్త చేయగలుగుతామో, ఎంత ప్రేమతో మనం సువార్త చేయగలుగుతామో అంత అద్భుతంగా దేవుని కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నేను ఈ విషయాన్ని చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. సువార్త అంటే ఏమిటి అనేది ఒకసారి వివరించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సిలువలో క్రీస్తు చనిపోయాడని చెప్పడం సువార్తలో భాగం, అదే సువార్త పరిపూర్ణత కాదు. కానీ సువార్తకు మూలం అది. క్రీస్తు మన కొరకు మరణించి లేచాడనేది మూలం. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు సువార్త చేయడం చాలా అవసరం. అర్థమయ్యేటట్లు సువార్త చేయాలి. ఒకసారి ఇలాగే ఒక సందర్భం వచ్చింది. నన్ను అడిగారు, యేసు ప్రభువే దేవుడని ఏంటి గ్యారెంటీ అని అడిగారు. మీరైతే ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నేను ఆధారాలతో మాట్లాడడం ప్రారంభించాను. నేనేమన్నాను తెలుసా? ప్రతి దేశంలో దేవుడు ఈ భూమి మీదకి వస్తే గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు. అలాగే భారతదేశంలో కూడా ఆ ఒక్కడైన దేవుణ్ణి గుర్తుపట్టే గుర్తులు ఉన్నాయి.
ఉదాహరణకి యేసు ప్రభు జన్మించినప్పుడు నక్షత్రాన్ని వెతుక్కుంటూ తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేంకి వచ్చారా? ఆయన చూడడానికి వచ్చారు. వాళ్ళ గుర్తు ఏమిటి? నక్షత్రం. అలాగే ప్రతి దేశానికి ఒక గుర్తుంది ఆయన్ని గుర్తుపట్టడానికి. భారతదేశంలో కూడా ఆయన్ని గుర్తుపట్టడానికి ఒక గుర్తుంది. దాని పేరు అజామేధ యజ్ఞం. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా మీరు? అజామేధ యజ్ఞం. బుద్ధుని కాలంలో, అంటే సిద్ధార్థుడు చాక్యవంశపు యువరాజు బుద్ధుడుగా మారినప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చేశాడు, జీవహింస చెయ్యరాదు అని. ఈ జీవహింస చెయ్యరాదు అనే మాట అన్నప్పుడు యజ్ఞాలను ఆపేశారు మన దేశంలో. జీవహింస చేయరాదు అన్నప్పుడు ఏం జరిగింది? యజ్ఞాలు ఆపారు, యుద్ధాలు ఆపారు. కొన్నాళ్ళ తర్వాత మరలా యథావిధిగా యుద్ధాలు జరిగాయి, యథావిధిగా శత్రువులు ఒకరినొకరు కొట్టుకున్నారు, కానీ యజ్ఞాలు మాత్రం ఆగిపోయాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, దేవుణ్ణి గుర్తించడానికి కావలసిన గుర్తు భారతదేశంలో మిస్ అయిపోయింది. ఇప్పటికీ చూడండి, మతం పేరట, ఆచారాల పేరట, సాంప్రదాయాల పేరట మనం ఇంకా ఒకరినొకరు విమర్శించుకునే పనిలోనే ఉన్నాం, తప్పుబట్టే పనిలోనే ఉన్నాం. వాస్తవ సత్యం ఏమిటంటే, దేవుడు అనేవానికి ఏ మతం లేదు, దేవుడు అనేవానికి ఏ కులం లేదు, దేవుడు అనేవానికి ఏ సాంప్రదాయం లేదు కదా. దేవుడు హైందవుడు కాదు, క్రైస్తవుడు కాదు, ముస్లిం కాదు. ఎంత విచిత్రం చూడండి. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివేకం అనుగ్రహిస్తున్నాడు. లోకంతో ఎలా మాట్లాడాలో మనం తెలుసుకోకపోతే లోకానికి సువార్త అర్థం కాదు. సో ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పాను, భారతదేశంలో అజామేధ యజ్ఞం అని ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం విధానం ఏమిటో తెలుసా? ఆ పద్ధతి ఏమిటో తెలుసా? సరిగ్గా ఆలోచించండి. ఒక మేకను తీసుకొని దానికి పట్టు వస్త్రాలు వేసి, దాని తలకు ముళ్ళ కిరీటం, ముళ్ళు చుట్టి, దాని వస్త్రములను ఊడబెరికి కొరడాలతో కొట్టి, మేకులతో దాన్ని ఒక చెక్క బల్లకు దిగగొట్టి, నోట్లో చేదు పోసి వేలాడదీయాలి. ఎముక విరగకుండా దాన్ని పొడవాలి, దాని రక్తాన్ని పట్టుకోవాలి. అది చనిపోతుంది. సూర్యాస్తమయంలో అది తిరిగి బ్రతకాలి. బ్రతక్కపోతే చంపిన వారే దాన్ని నిప్పుల మీద కాల్చుకొని తినాలి. ఈ పద్ధతి ఉండేది ఒకప్పుడు. నేను అడిగాను, భారతదేశమా, ఈ అజామేధ యజ్ఞంలో ఇలాగే వచ్చి నేను మీ కొరకు ప్రాణం పెడతానని ఒకప్పుడు మన పెద్దలకు, మన దేశ పెద్దలకు, మన భాషలో మనకు అర్థమయ్యేటట్లు దేవుడు ఒక గుర్తిచ్చాడు మనకి. ఒకప్పుడు ప్రజలందరూ బాబేలు గోపురం దగ్గర ఒకే భాష, ఒకే ప్రజగా ఉన్నాం. మనం విడిపోయిన తర్వాత దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తిరిగి ఆయన దగ్గరికి వచ్చేటట్లు ఆయన గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తును భారతదేశమా నువ్వు మర్చిపోయావు. ఇదిగో ఆయన ఎవరో తెలుసుకోవడానికి నీ ముందు ఒక గుర్తుంది అని వారికి అర్థమయ్యేటట్లు సువార్తను పరిచయం చేయడమే సువార్త. దేవుని గుర్తు వారికి అర్థమయ్యేటట్లు చేయడమే సువార్త. అప్పుడు వారే గుర్తిస్తారు. మీరే చెప్పండి. ఆ విధంగా పట్టు వస్త్రాలు వేయబడి, తలకు ముళ్ళు చుట్టబడి, మేకులతో చెక్కబల్ల పైన దిగగొట్టబడి, పట్టు వస్త్రములు తీయబడి, ఆలోచించండి ఒకసారి, నోట్లో చేదుపోయబడి, పొడవబడి, ఎముక విరగకుండా జాగ్రత్త పడి, సూర్యాస్తమయం లోపు ఖచ్చితంగా బ్రతకాలి అనే నియమంతో చేసిన యజ్ఞాలు ఉన్నాయి. ఈ యజ్ఞంలో మీకు ఎవరు కనబడుతున్నారు? ఆయన కాకుండా ఇంకెవరైనా కనబడుతున్నారా? ఒకనాటి మన దేశ పెద్దలతో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు చెప్పాడంట, నేను ఇలాగే వస్తాను, అప్పుడు నన్ను గుర్తిస్తే మీ పిల్లలకు మోక్షం ఉంటుందని చెప్పాడంట. అయ్యా, నిన్ను గుర్తించాలంటే నువ్వు ఎక్కడ పుడతావని అడిగారంట మన వాళ్ళు. అప్పుడు వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడు ఆయన. అంటే భూమికి మధ్యలో వేదం చెప్పిన యజ్ఞం జరుగుతుంది అని. భూమికి మధ్యలో, వేదాహమస్య భువనస్య నాభిం, భూమికి నడిబొడ్డు లాంటి ప్రదేశంలో వేదం చెప్పిన కార్యం నెరవేరుతుంది అన్నారంట.
బైబిల్లో కూడా భూమికి నట్టనడి మధ్యన నివసించే ప్రజలను గురించి రాయబడింది. ఇప్పుడు నేను అడిగాను నా దేశాన్ని, భూమికి మధ్యలో ఉండే ప్రదేశం గూర్చి ఎందుకు వేదాల్లో రాయబడింది అంటే, ఒక స్వామీజీ గారు అన్నారు ఏమిటంటే, అక్కడ యజ్ఞం జరుగుతుంది, యజ్ఞమే భువనపు నాభి, యజ్ఞమే ఈ భూప్రపంచానికి కళ్యాణం, అంటే అదే శుభం, అదే ఆశీర్వాదం. సువార్త ఏమిటంటే, సర్వమానవాళి కొరకు రావాలని వస్తానని ప్రకటించుకున్న ఆయన ఈ భూమి మీదకి వచ్చేసాడు 2000 సంవత్సరాల క్రితమే. అన్ని గ్రంథాల్లో చెప్పబడ్డట్టు నిజంగానే భూమికి మధ్యలో జన్మించాడు. అందుకే ఆయన్ని వెతుక్కుంటూ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆ తర్వాత మిగతా దేశపు జ్ఞానులు కూడా ఆయన్ని వెతికేటట్లు చేయడానికి సువార్థికులు బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఒక నక్షత్రం అనేక జ్ఞానులని ఆయన వైపు తీసుకొస్తే, సువార్థికులైన నక్షత్రాలు ఈరోజు తిరిగి ఆయన్ని గుర్తించేటట్లు చేయాలి. దేవునికి మతం లేదు, దేవునికి కులం లేదు, దేవునికి రంగు తారతమ్య భేదం లేదు. మతం పేరట, ఆచార సాంప్రదాయాల పేరట ఒకరినొకరు రెచ్చగొట్టుకునేటట్లు క్రైస్తవులు నడుచుకోకూడదు. ఎందుకంటే మనం ఏ ఆచారానికి సాంప్రదాయానికి సంబంధించబడ్డవారం కాదు, యూదులమ మనం కాదు. మన బాధ్యతలు, మనకు బాధ్యతలు ఇవ్వబడ్డాయి, ఆచార సాంప్రదాయాలు కాదంట. కానీ మాట్లాడేటప్పుడు క్రైస్తవ సాంప్రదాయం, క్రైస్తవ ఆచారం అంటుంటాం మనం. నిజానికి పౌలు భక్తుడు క్రైస్తవ్యానికి ఏ ఆచార సాంప్రదాయాలను విధిగా ఇవ్వలేదు, కానీ బాధ్యతలను ఇచ్చాడు, కర్తవ్యాలను ఇచ్చాడు. మనం అందరి కోసం ప్రార్థన చేయడం మన నిజమైన సాంప్రదాయం కదా. మానక మొరపెట్టి ప్రార్థిస్తూనే ఉంటాం, అందరి కోసం ప్రార్థన చేయాలి. రెండవది, ఏది సత్యమో అది అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది మన పద్ధతి. క్రైస్తవుడికి ఎలాంటి ఆచారాలు సాంప్రదాయాలు లేవు. మనం ఆచార సాంప్రదాయాల్లో బ్రతకొద్దు. రెండోది, మనకు ఎలాంటి మూఢనమ్మకాలతో సంబంధం లేదు. మనం ఎలాంటి మూఢనమ్మకాల్లో బ్రతకొద్దు. ఇప్పటికీ క్రైస్తవులు వాస్తు చూడకుండా గృహాలు కట్టట్లేదు. పేరుకు క్రైస్తవులే, కానీ వాస్తు చూసే వరకు గృహాలు కట్టట్లా. పాస్టర్ గారు ప్రార్థన చేసి అలా వెళ్తాడో లేదో పక్క వీధి నుంచి సిద్ధాంతి ఇటు వచ్చేస్తాడు. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న వారిని అడిగాను, మీరు ఇంత పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు, ఇంత పెద్ద భవనాలు నిర్మిస్తున్నాడు, మీ దేశం ఇంత అభివృద్ధి అయింది, ఎవరిని పిలిపించుకున్నారు, ఏ సిద్ధాంతి మీకు వాస్తు చెబితే ఇంత సక్సెస్ అయ్యారు అని అడిగాను నేను. వాళ్ళు అన్నారు, వాస్తులు అంటే ఏంటో కూడా మాకు తెలియదు, మేము వాస్తవాలను నమ్ముతాం, వాస్తులను నమ్మమన్నారు వాళ్ళు. వాస్తులను నమ్మితే కాదు, దిక్కులను నమ్ముకోకు, దిక్కులను చేసిన దేవుని నమ్ముకో, ఆయన నీకు దిక్కు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇల్లు కట్టేటప్పుడు 2 కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఒకటి, ఉదయాన్నే వెలుగు నీ ఇంట్లో పడేటట్టు చూసుకో. 2, నీ ఇంట్లోకి ఎక్కువగా గాలి వచ్చిపోయేలాగా చూసుకో, వెంటిలేషన్. ఈ 2 చూసుకుంటే నీ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. కిటికీలు పెడతాడు ఒక్కొక్కడు, ఒకడు తెరిస్తే ఒకటి క్లోజ్ అవుద్ది, ఒకటి క్లోజ్ అయితే ఒకటి తెరుస్తుంది. చిన్న చిన్న కిటికీలు కొంచెం పెద్దవి పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోండి. పెద్ద హాల్ అయితే ఒక కిటికీ పెడతాడా? ఒక వైపు నుంచి గాలి వస్తే ఇంకో వైపు నుంచి గాలి వెళ్ళిపోయేటట్లు ఉండాలి. కిటికీ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఉంటే మంచిది. బెడ్రూమ్ ఒకటి పెడతారు, ఒకటే కిటికీ పెడతారు బెడ్రూమ్కి, 2 ఉండాలి. గాలి ఒకవైపు నుంచి మనం డోర్ క్లోజ్ చేసినా సరే గాలి లోపలికి బయటికి వెళ్ళేటట్లు 2 ఉండాలి. 2 పక్క పక్కన కాదు, ఆపోజిట్లో చూసుకోవాలి. కనీసం ఆపోజిట్లో లేకపోయినా మరొక డైరెక్షన్లో దాన్ని చూసుకోవాలి. ఇది వాస్తు కాదు కావలసింది. వాస్తవం ఏమిటంటే, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం లేవగానే సూర్యరశ్మి నీ ఇంట్లో పడితే మంచిది. క్రిమికీటకాలు చనిపోయేటట్టుగా డి విటమిన్ వస్తుంది. గాలి ఎక్కువగా వీయడం ద్వారా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు లోపల. లేకపోతే అవే దుర్వాసనలో ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అదే దుర్వాసనలో ఉంటావు. ఇంట్లో గాలి రాకపోతే బట్టలు వాసన కొడతాయి, అవునా కదా? మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కువ కాలం క్లోజ్గా ఉంచిన డోర్ వేసి పెట్టిన రూమ్లోకి మీరు వెళ్ళి చూడండి, భయంకరమైన స్మెల్ వస్తుంది. మొత్తం ఫంగస్ స్మెల్ వచ్చేస్తుంది.
కొందరు పాపం తెలియక అకామిడేషన్ ఇవ్వాలి అనుకుంటారు కదా, మాకు జరుగుతుంటాయి. ఏం చేస్తాం, మహానుభావులు చాలామంది మాకు అకామిడేషన్ ఇస్తుంటారు. వాళ్ళకి తెలియకనే ఇస్తారు పాపం. ఎవరు వాడలేదు సార్ సంవత్సరం నుంచి, ఎవరు వాడంది మీకే ఇస్తున్నాం అంటారు. అదే కదా సమస్య. మేము వెళ్ళిన తర్వాత చూస్తే పడుకుంటే దిండులోంచి ఆ ఫంగస్ స్మెల్ వస్తూ ఉంటుంది. గట్టిగా కొడితే దుమ్ము బయటకు వస్తుంది. ఏ డోర్ ఓపెన్ చేసినా, ఏ కబోర్డ్ ఓపెన్ చేసినా వాసన వచ్చేస్తూ ఉంటుంది. దుప్పట్లు తీసిస్తారు సార్, ఎప్పుడు ఎవరు వాడలేదు సార్, ఎప్పుడు అసలు ఎవరు ముట్టనే లేదు. అదే కదా సమస్య. తీసుకొచ్చి ఇస్తారు, అది కప్పుకోవడానికి లేదు, వేసుకోవడానికి లేదు. దురద. ఉదయం లేచేసరికి అది లోపలికి పీల్చి తర్వాత రోజు మాట్లాడుతుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్. అంటే ఆ వివేకం లేక, ఆలోచన లేక ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు, మనకు తెలియకుండానే చాలా చేసేస్తుంటాం మనం. అవును, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివేకం అనుగ్రహిస్తున్నాడు. ఎలాంటి వివేకం కావాలంటే మనకి పాము వంటి వివేకం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నేను ఒకటి చెప్పనా, మన ఆలోచన విధానం మారితే చాలా అన్నీ మారిపోతాయి. జస్ట్ మన ఐడియాలజీ మారాలి. చిన్న విషయం చెప్పనా, మన ఐడియాలజీ ఎంత వీకో. ఒకసారి ఒక సిస్టర్ని కాఫీ పెట్టమన్నాం మేము. ఆవిడ పాలల్లో నీళ్ళు పోసిన పాలతో కాఫీ పెట్టింది. ఏమిట్రా అంటే, ముగ్గురు ఉన్నారు కదా, పాలు తక్కువనే అన్నంట. నేను అన్నాను, అసలు అలా కాఫీ పెట్టే బదులు డికాషన్ ఇవ్వచ్చుగా. ఉట్టి నీళ్ళల్లోనే టీ పొడి, షుగర్ వేస్తే చాలు. కల్తీ దాగి మళ్ళీ దాన్ని కాఫీయా? పాలల్లో నీళ్ళు కలపనే కూడదు కాఫీ అంటే లెక్క ప్రకారంగా. టీ అంటే కూడా పాలల్లో నీళ్ళు కలపనే కూడదు. మనం ఇదేం పట్టించుకోం. ఇది చాలా చిన్న విషయం. ఇలాంటి విషయాల్లోనే సెట్ అవ్వదు మన మైండ్. పెద్ద పెద్ద విషయాలు ఎలా సెట్ అవుతాం? ఇంకోటి చెప్తాను, సాంబార్. 19 సంవత్సరాల నుంచి ఏగి విలువిల్లాడిపోతున్నాం మేము. ఎవరిని ఏమనగలం? రసం వేరు, సాంబార్ వేర్రా నాయన. సాంబార్ని కూడా రసంలాగా చేస్తారు. నేను చూస్తే అది దాంట్లో ఏం పప్పు ఉండదు, ఏముండదు. రసం అనేది చిక్కగా ఉంటుంది, అందులో కొన్ని కూరగాయలు ఉంటాయి, చిక్కగా ఉంటుంది. ఎలా ఉంటుంది రసం? సాంబారు చిక్కగా ఉంటుంది. రసం నీళ్ళు ఉండదు. ఒక సాంబార్ అంటే, నేను పప్పు అంటే చాలా ఇష్టపడతాను. మటన్, చికెన్